వెల్కమ్ టు ది లియో. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. సిఐడి చీఫ్ సంజయ్ విదేశాలకు పారిపోయేందుకు సిఎస్కి అయితే జవహర్ రెడ్డికి అయితే ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని అంటే ఆ సెలవునైతే ఆయన అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దీని మీద తీవ్ర స్థాయిలో అయితే దుమారం లేగుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారి అరెస్టుతో పాటు అనేక అక్రమ కేసులు పెట్టడంలో సిఐడి చీఫ్ సంజయ్ కీలకంగా వ్యవహరించారు. మొత్తం కర్త కర్మ క్రియ కూడా సిఐడి చీఫ్ సంజయ్నే. అలాగే మార్గదర్శి విషయంలో రామోజీరావును వేధించిన వ్యక్తి కూడా ఈ సిఐడి చీఫ్ సంజయ్నే. అంతేకాకుండా చంద్రబాబు గారి కేసుకి అలాగే రామోజీరావు గారి మార్గదర్శి కేసుకి సంబంధించి అటు హైదరాబాద్లో ఇటు ఆంధ్రాలో ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి వారి పరువుకి భంగం కలిగించే ప్రయత్నం చేసినటువంటి సిఐడి చీఫ్ సంజయ్ తన మీద విచారణ మొదలు పెడితే కటకటాల వెనక్కి వెళ్ళటం ఖాయమని తెలిసి ఈరోజు పారిపోయేందుకు సిఎస్ అనుమతి అయితే తీసుకోవడం జరిగింది. చింత చచ్చినా పులుపు జావలేదని చెప్పి ఆల్రెడీ సిఎస్కి చావు దెబ్బ తగిలింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అంటే జవహర్ రెడ్డికి చెంపపెట్టి లాంటిది. ఎందుకంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి తొత్తు ఈ సిఎస్ జవహర్ రెడ్డి. అలాంటి జవహర్ రెడ్డి ఇప్పుడు అపధర్మ ప్రభుత్వం నడుస్తుంది. రేపు నూతన ప్రభుత్వం ఏర్పడబోతుంది, ఆ విషయం తెలుసు. కానీ వారి అనుమతి లేకుండా, చంద్రబాబు గారి అనుమతి లేకుండా సెలవు మీద వెళ్లేందుకు ఆ సిఎస్ అయితే జవహర్ రెడ్డి అయితే సిఐడి చీఫ్ సంజయ్కి అయితే అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. జూలై 3 వరకు, ఈ రోజు నుంచి జూలై 3 వరకు కూడా అమెరికా వెళుతున్న నేపథ్యంలో తనకు సెలవు ఇవ్వాలని కోరితే జవహర్ రెడ్డి అంగీకరించాడు. ఇలాంటి సమయంలో జవహర్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకోకూడదు. సిఐడి చీఫ్ని కావాలనే జవహర్ రెడ్డి దేశం దాటించే ప్రయత్నం జరుగుతుంది. ఇక రేపో మాపో సిఎస్ కూడా దేశం దాటి పారిపోతాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు సిఐడి చీఫ్ని తప్పించాడు, రేపొద్దున ఇంకొక వ్యక్తిని తప్పిస్తాడు, తర్వాత ఈయన తప్పుకుని పారిపోతాడు. అంటే ఇది మొత్తం కూడా ఒక కుట్ర కోణంలో భాగంగా కనపడుతుంది. ఖచ్చితంగా ఎవరైతే సిఐడి సంజయ్ విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడో ఖచ్చితంగా గవర్నర్ వెంటనే దీన్ని అడ్డుకోవాలి. ప్రస్తుతానికి ఇంకా ఎలక్షన్ కోడ్ అమల్లోనే ఉంది. రెండోది అపధర్మ ప్రభుత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి నిన్న రాజీనామా సమర్పించాడు. ఇప్పుడు అధికారం అంతా కూడా రేపు ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి చేతిలోనే ఉంటుంది. జవహర్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవాలంటే వారిని అడిగి తీసుకోవాలి. తెలంగాణలో కూడా ఇదే జరిగింది. రేవంత్ రెడ్డి అలాగే ఇతరుల ఫోన్ ట్యాప్ చేసినటువంటి అధికారులు ఆయన గెలవగానే విదేశాలకు పారిపోయిన పరిస్థితి. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అదే జరుగుతుంది. సిఐడి సంజయ్ ఒకనొక దశలో సిఐడి సంజయ్ వేధింపులు ఏ స్థాయికి చేరాయి అంటే అటు టీడీపీ కార్యకర్తలు నాయకులతో పాటు రామోజీరావు లాంటి వ్యక్తిని వేధించడం, చంద్రబాబు గారు లాంటి వ్యక్తులను వేధించడం, చంద్రబాబు గారి మీద కేసు వెనక కేసు పెట్టింది కూడా ఈ సిఐడి చీఫ్ సంజయ్నే. నారా లోకేష్ మీద పలు కేసులు పెట్టింది కూడా ఈ సిఐడి చీఫ్ సంజయ్నే. లేని వాటిల్లో కూడా అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి దొంగ స్టేట్మెంట్లు వారి నుంచి తీసుకుని చంద్రబాబు గారి మీద కేసులు పెట్టింది కూడా ఈ సిఐడి చీఫ్ సంజయ్నే. సో ఈరోజు అంటే సిఐడి చీఫ్ సంజయ్కి తెలుసు రేపటి రోజున తన భవిష్యత్ ఏంటో ఆల్రెడీ నిన్నటి రోజునే ఆ సిఐడి చీఫ్ సంజయ్కి తెలిసిపోయింది. సో ఇంకా ఇక్కడే ఉంటే తనకు ప్రమాదం అని చెప్పి ఇప్పుడు జూలై 3 వరకు వెళుతున్నానని చెప్పి పర్మనెంట్గా అమెరికా నుంచి చెక్కేసేందుకు లేదా అమెరికా నుంచి వేరొక దేశం చెక్కేసేందుకు అయితే పక్కాగా ప్లాన్ తీసుకున్నాడు. ఎటు పారిపోయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అందులో మొహమాటమే లేదు. చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని, నారా లోకేష్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని, అది కూడా తప్పుడు కేసులతో దొంగ సాక్ష్యాలు సృష్టించి ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని కూడా వదిలే ప్రసక్తే లేదు. దేశంలో ఏ మూల దాక్కున్నా, ఇతర దేశాల్లో ఏ మూల దాక్కున్నా, ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా జుట్టు పట్టి ఈడ్చుకురావటం అనేది ఖచ్చితంగా ఖాయం. రేపు ఇప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ పారిపోతే నేను బ్రతికిపోతానని ఏమైనా పకటికల్లాగా అంటున్నాడేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫస్ట్ ఇక్కడ నుంచి దేశం వదిలిపెట్టి వెళ్ళటానికి అనుమతి ఇవ్వకూడదు. వెంటనే టీడీపీ నేత చంద్రబాబు గారు అలా నారా లోకేష్ ఇందులో జోక్యం చేసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు సిఐడి చీఫ్ సంజయ్తో పోదిది, తర్వాత ఒక్కొక్క అధికారి తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉంది. అవసరమైతే జవహర్ రెడ్డి కూడా పారిపోయే ప్రమాదం ఉంది. 800 ఎకరాల స్కామ్లో ఆల్రెడీ
జవహర్ రెడ్డి ఫ్యామిలీ ఆల్రెడీ ఇరుక్కుపోయి ఉంది. కాబట్టి ఆయన కూడా దేశం దాటి పారిపోయే అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా వ్యవహరించి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించినటువంటి సిఎస్ జవహర్ రెడ్డి మీద కూడా ఖచ్చితంగా రేపు ఎంక్వైరీ జరగాలి, జరిగి తీరుతుంది. కాబట్టి ఆయన కూడా పారిపోవచ్చు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వెంటనే అలర్ట్ అవ్వాలి. ఏ ఆఫీసులో కూడా ఫైల్స్ మాయం కాకుండా, ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా తక్షణమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. ఎక్కడ ఏం జరిగినా అందుకు సంబంధిత వ్యక్తుల్ని బాధ్యులను చేసే విధంగా ఆదేశాలు కన్నా జారీ చేయించకపోతే మొత్తం కూడా మాఫీ, అంటే ప్రమాణ స్వీకారం జరిగే లోపు ఎక్కడ ఏమీ లేకుండా మాయం చేసే ప్రయత్నం, అలాగే వీళ్ళు దేశం దాటి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సిఐడి చీఫ్ ఇక్కడి నుంచి పారిపోయినప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు గారి కేసు విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సిఐడి చీఫ్ సంజయ్ వీరిద్దరూ కలిసి ప్రెస్ మీట్ పెడతారా? సరే, కేసు ఆంధ్రప్రదేశ్ పరిధిలోది కాబట్టి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు అనుకుందాం, పక్కన పెట్టండి. హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు గారి కేసు గురించి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలా? రామోజీరావు గారు మార్గదర్శి కేసు గురించి హైదరాబాద్లో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలా? మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలా? ఢిల్లీలో జాతీయ మీడియా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేక ఎందుకు రావాలా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూపీ లాగాల. ఆ రోజు వీళ్ళు ఎవరి ఖర్చులతో ఇటు హైదరాబాద్ కానివ్వండి, అటు ఢిల్లీ కానివ్వండి, ఎవరి ఖర్చులతో తిరిగారు? ప్రభుత్వ ఖర్చులతో తిరిగారా, వీళ్ళ ఖర్చులతో తిరిగారా? ప్రభుత్వ ఖర్చులతో తిరిగి ఉంటే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినందుకు గాను వారి మీద చర్యలు తీసుకోవాలి. ఇక పెట్టినటువంటి తప్పుడు కేసులు, ఆ తప్పుడు సాక్ష్యాలు మొత్తం కూడా బయటికి తీయాలి. చంద్రబాబు గారి మీద కేసు పెట్టించడం కోసం అమరావతిలోను, అలాగే ఆ ల్యాండ్ శాండ్కి సంబంధించి కేసులు పెట్టించడం కోసం పాపం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళతో కంప్లైంట్లు ఇప్పించారు. మార్గదర్శి విషయంలో, రామోజీరావు గారి విషయంలో కూడా జరిగింది అదే. ఎవరెవరినో చీటీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కంప్లైంట్లు ఇప్పించారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫేక్ కంప్లైంట్లు. వాళ్ళేమి ఇవ్వాలని ఇచ్చింది కాదు, వీళ్ళేదో డబ్బు ఆశ చూపో, బెదిరించో, భయపెట్టో, లొంగ తీసుకుని వాళ్ళతో కంప్లైంట్లు ఇప్పించారు. ఇవన్నీ దొంగ కంప్లైంట్లు. సో వీటి మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నటువంటి సిఐడి చీఫ్ సంజయ్ని ఖచ్చితంగా వెంటనే అడ్డుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సిఎస్కి కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. ఎవరి అనుమతితో ఈరోజు సంజయ్ అమెరికా వెళ్ళటానికి జూలై 3 వరకు అనుమతి ఇచ్చారు? ఎవరిచ్చారు అధికారం? ఐఏఎస్, ఐపీఎస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆల్రెడీ నూతన ప్రభుత్వం ఫుల్ మెజార్టీతో ఏర్పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే అది వేరే విషయం, ఏర్పడిపోయింది. రేపో మాపో ప్రమాణ స్వీకారం జరుగుద్ది. సో ఇప్పటి నుంచి అధికారులు ఎవరు కూడా తమ వ్యక్తిగత నిర్ణయాలను వేరొక వ్యక్తి మీద ఆధారపడి తీసుకోవడానికి లేదు. రాబోయే ప్రభుత్వానికి అనుగుణంగా తీసుకోవాలి. వాళ్ళు చెప్పినట్టే జరగాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు తాజాగా చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తే సిఎస్ జవహర్ రెడ్డి నాడు టీడీపీ నేతలను వేధించిన వాళ్ళందరినీ కూడా దేశం దాటించే ఆ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఈరోజు ఉదయమే చంద్రబాబు గారి వద్దకు వెళ్ళి సిఎస్ కూడా ఆ ప్రోటోకాల్ ప్రకారం కలవాలి కాబట్టి కలిచాడు. వాస్తవానికి అయితే కలవడు. చంద్రబాబు గారి మోహన్ చూసే సాహసం కూడా సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి చేయలేడు. ఎందుకంటే 1, 2 కాదు, అన్ని అరాచకాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని వృద్ధుల పింఛన్ దగ్గర మొదలు పెడితే వృద్ధులకు చంద్రబాబు గారు ఇతర వ్యవస్థ ద్వారా పింఛన్లు అందించమంటే మా వల్ల కాదు, మేము అందించమని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడని. ఆ రోజు వృద్ధులు చనిపోవడానికి సిఎస్ జవహర్ రెడ్డే కారణం. ఇలాంటి అనేక కుట్ర కోణాలు ఉన్నాయి. సిఎస్ జవహర్ రెడ్డిని నమ్మటానికి లేనే లేదు. ఇప్పుడు వైజాగ్లో 800 ఎకరాల ల్యాండ్ స్కామ్లో అడ్డంగా ఇరుక్కుపోయాడు ఆ సిఎస్ జవహర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు, ఇద్దరు కూడా. కాబట్టి సిఎస్ జవహర్ రెడ్డిని కూడా పారిపోనివ్వకూడదు. ఇతరులు పారిపోవడానికి అనుమతి ఇచ్చినటువంటి సిఎస్ జవహర్ రెడ్డికి కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. దీని మీద తెలుగుదేశం పార్టీ వెంటనే అప్రమత్తం కావాలి. ఇప్పటికే టీడీపీ నేతలు కొంతమంది అయితే స్పందిస్తున్నారు. అసలు సిఎస్ జవహర్ రెడ్డి ఎవరి అనుమతితో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చాడు? ఇప్పుడు ఆయన బాధ్యత కాదు. కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్న సమయంలో ఎవరి అనుమతితో ఆయన అనుమతి ఇచ్చాడు? ఈ విషయం మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా దీన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కొద్దిసేపటి క్రితం కొంతమంది టీడీపీ నేతలు కూడా స్పందించిన పరిస్థితి. ఇక పొన్నవోలు సుధాకర్ రెడ్డి నెక్స్ట్ మిగిలింది ఎవరై అంటే ఏఏజీగా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మరి ఏఏజీ పదవికి నాకు తెలిసి అయితే ఏజీ పదవికి ఇద్దరు కూడా రాజీనామాలు చేయాలి, నైతిక బాధ్యత వహించి. మరి ఏం చేస్తారో ప్రస్తుతానికైతే తెలియదు. కానీ ఏఏజీ సుధాకర్ రెడ్డి కూడా ఇందులో బాధ్యుడే. సాధారణంగా ఒక కేసుకు సంబంధించి లాయరు, అలాగే ఆ వ్యక్తులు ప్రెస్ మీట్లు పెట్టి 3, 4 ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం అనేది ఎక్కడా లేదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఒక తోడు దొంగల్లాగా ఏర్పడి చంద్రబాబు గారి విషయంలో ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఈ సిఐడి సంజయ్. కానీ ఒక్క ఆధారమన్నా కోర్టుకు సమర్పించారా? ఒక్క ఆధారమన్నా నిరూపించగలిగారా?
అలాగే మార్గదర్శి కేసులో ఎన్నెన్ని అబద్ధాలు చెప్పారు, రామోజీరావు గారు లాంటి వ్యక్తిని ఎంత కించపరిచే ప్రయత్నం చేశారు. సో కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ప్రస్తుతం దేశం వదిలి పారిపోవాలి అనుకుంటున్నటువంటి సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో సంజయ్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి. మొట్టమొదట లిస్టులో సిఐడి సంజయ్నే ఉంటాడు. నారా లోకేష్ రెడ్ బుక్లో కూడా ఖచ్చితంగా ఈయన పేరు ఉంటుంది. ఎందుకంటే పెట్టింది ఒకటి చిన్న చితక కాదు, ఒకటేరా కేసు కాదు, అవినీతి మచ్చలేని చంద్రబాబు గారి మీద అవినీతి మరక వేయడానికి విశ్వ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తే ఈ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్. కాబట్టి ఖచ్చితంగా సంజయ్ విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలి. దీని వెనక జవహర్ రెడ్డి కుట్ర కూడా కనపడుతుంది. మరికొంతమంది అధికారులు కూడా పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం వెంటనే అలర్ట్ అయ్యి సిఎస్కు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పాస్ చేస్తే తప్ప లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా దేశం దాటి పారిపోయే ప్రమాదం ఉంది.